అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 3 రోజుల నుంచి కనిపించడం లేదంటూ అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నైట్ 12 గంటల దాకా తిరుగుతున్నాను, కానీ నాకు దొరకటం లేదు సార్. ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, ఎక్కడ ఒక్కరు నాకు చేయి చిక్కనీయటం లేదు. అతను ఎలా ఉన్నాడో కూడా మాకు అసలు మాట్లాడటం లేదు. అసలు ఎవరు వాళ్ళు ఏమనేది కూడా అర్థం కాలేదు సార్. వీడియోలు అయితే మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో పెడుతున్నాడు, కానీ మొత్తం ఉన్నదులు కొంచెం కూడా ఉండలేదు సార్. నాకు 3 రోజులు అయింది సార్, రాత్రి గడి ఏడ్చుకున్నాను. నేను కాసేపు కూడా ఉండలేను, దాన్ని 3 రోజులుగా నాకు లేకుండా చేసినారు సార్ వాళ్ళు. సోషల్ మీడియాలో అందరినీ అల్లరిస్తున్నటువంటి అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 3 రోజుల నుంచి కనిపించడం లేదంటూ అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే 3 రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి తనని తిప్పుతున్నాడు. సో అదే రకంగానే పలు గ్రూపులు అగ్గిపెట్టి మచ్చని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని వీళ్ళ దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఆచూకీ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడి ఆచూకీ కనుగొనాలని చెప్పి కూడా అక్క సుజాత పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం అమ్మంతో ఉంది, మాట్లాడదాం. మా ఇప్పటి నుంచి కనిపించట్లేదు, 16వ తేదీ నుంచి కనిపించలేదు సార్. కానీ నేను ఏడాడో తిరుగుతున్నాను సార్. నైట్ 12 గంటల దాకా తిరుగుతున్నాను, కానీ నాకు దొరకటం లేదు సార్. ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, ఎక్కడ ఒక్కరు నాకు చేయి చిక్కనీయటం లేదు. కానీ ఇంత దూరం పోయినాడంటే ఎవరో తీసుకుపోయినట్టే ఉండారు సార్. మామూలుగా బయట పోడు, అతను పోలేడు కదా, ఎవరో దగ్గరుండి తొడుగుపోయి వాళ్ళే మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేసి పెడుతున్నారు. వాళ్ళు అయినా సరే మాకు ఫోన్ చేయటం లేదు, చెప్పటం లేదు సార్. అతను ఎలా ఉన్నాడో కూడా మాకు అసలు మాట్లాడటం లేదు. అసలు ఎవరు వాళ్ళు ఏమనేది కూడా అర్థం కాలేదు సార్. వీడియోలు అయితే మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో పెడుతున్నాడు, తన కాడే ఉన్నాడు అనేసి. ఇప్పుడు చిత్తూరు నుంచి మా వాళ్ళు, మా తరపున మనుషులు ఉంటే కనుక్కున్నారు. అతను వీడియో బట్టి 16 గంటలు అయ్యింది, వదిలినాడు, కానీ మాకు ఏ మాత్రం చెప్పలేదు. తను నా కాడున్నాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వకుండా వీడియో పెట్టి ఉన్నాడు సార్. అతను ఎలా అయినా సరే తన దగ్గరే ఉంటాడు. అతను మా తమ్ముడిని నాకు హ్యాండ్ ఓవర్ చేయమని అని కోరుతున్నాను సార్. అంటే ఎప్పుడు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు? అతను తనే వచ్చినాడు సార్, ఎవరు తోడుకు రాలేదు. తనే వచ్చిన టౌన్కి మామూలుగా వస్తాడు, నేను తీసుకెళ్ళి పొడుస్తాను, కానీ ఈ తడవ ఎవరో చూసి దగ్గరుండి తోడుకెళ్ళి పూసినారు. అంటే బయట తీసుకుని వెళ్ళినారు సార్, మాకు దొరకనీకుండా. నేను మా కొడుకు 3 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంకా దొరకపోయే కాడికి ఇంకా స్టేషన్ దగ్గరకు వచ్చి కేసు పెట్టినాను. అంటే మామూలుగా అతను ఎక్కడికైనా వెళ్ళినా అతని దగ్గర వీడియోస్ చేయించుకున్నా నువ్వు వెనకాల వెళ్తావు కదమ్మా, ఎందుకు వెళ్ళలేదు? నాకు తెలియలేదు సార్, నాకు కొంచెం ఒళ్ళు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్నాను, నాకు చెప్పుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ మొత్తం ఉన్నదులు కొంచెం కూడా ఉండలేదు సార్. నాకు 3 రోజులు అయింది సార్, రాత్రి గడి ఏడ్చుకున్నాను. నేను కాసేపు కూడా ఉండలేను, దాన్ని 3 రోజులుగా నాకు లేకుండా చేసినారు సార్ వాళ్ళు. అతను తీసుకొని వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉంటారు కదా, గతంలో కూడా హైదరాబాద్లో ఒక టీంలో ఇబ్బందులు పెట్టారు, అప్పుడు మీరు కూడా ఉన్నారు. సో మళ్ళీ ఎక్కడికి పంపించనున్నారు కదా, మళ్ళీ ఎందుకు అతను బయట? నేను పంపించలేదు సార్, నాకు తెలియకుండా వచ్చేసినాడు కాబట్టి నేను ఎత్తుకలేను సార్. నేను పంపించలేదు, నాకు తెలియక వచ్చినాడు అనేసి ఇంకా ఈ టౌన్లోనే ఉంటాడని నేను 3 రోజులుగా రాత్రి 10:30కి వచ్చి నేను కంప్లైంట్ పెట్టినాను సార్. ఇంకా ఏ ఫోను రాలేదు, అసలు ఏ ఆచూకీ తెలియలేదు నాకు. ఇంకా అలసిపోయి నేను సార్ వాళ్ళకి వచ్చి కంప్లైంట్ పెడితే మేము వెతికి పెడతామమ్మా అన్నారు సార్ వాళ్ళు. తెల్లారు లేసి ఫోటో ఇచ్చేసి వచ్చినాను. అంటే అక్కడ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఒకరు దాదాపు 3-4 ప్రాంతాల్లో అతను కనిపించాడని చెప్తున్నారు. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? అసలు అతను మతిస్థిమితం కూడా కొద్దిగా తక్కువ, అంటే ఎవరైనా ఏదైనా అంటే కొద్దిగా రియాక్ట్ అవుతారు కదా. అతను తిరిగి రాలేడు సార్, నేను దగ్గరుండే తాడుకొచ్చుకుంటే నేను ఎంత దూరం పోలేడు సార్. అసలు వాళ్ళు అట్లా తెలియక వాళ్ళు కొద్దికి వాళ్ళు వాడుకొని అట్లా వదిలేస్తున్నారు సార్ తన్నే. నాకు కనీసం మా చెప్పిన మేము ఎంత దూరం అయినా తెచ్చుకొని తిన్నాం, కానీ నా చేయి దొరకనియటం లేదు. రాలేడు సార్ అసలు.
ఇంక అట్లా ఏం చేస్తారా అని రోజు రోజుకి భయం ఎక్కువైపోతున్నది నాకు. అంటే అతను గతంలో కూడా ఇక్కడ లీలామహల్ దగ్గర ఒక బార్ వద్ద అతను ఎట్లా అంటే అటు కొట్టారు రోడ్డు పైన పోలీసు, అప్పుడు కూడా కేసు పెట్టారు. సో ఇక మీదటైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అతను మతిస్థిమితం లేదు కదా. ప్రస్తుతం ఏంటి అతను ఆచూకీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఉన్నాడనేసి అని చెప్పి? అదే సార్ ఈ వీడియోలోనే చూస్తున్నాను సార్. ఎవరు అయితే నాకు అమ్మ ఉన్నాడు మీ తమ్ముడు అని ఎవరు చెప్పలేదు. వీడియోలలో అప్లోడ్ అయ్యేది చూస్తున్నాను సార్. ఇది చిత్తూరు కొంతమంది పిల్లకాయలు రేణిగుంటలో తీస్తున్నారు, అదొక చిన్న వీడియో పెట్టినారు. ఇప్పుడు పాకాలు అంటారు, చిత్తూరు అంటారు, అక్కడక్కడ కొంతమందిని విచారిస్తున్నాం. మేము ఇక్కడ తిరిగేది కనుక విచారిస్తే అక్కడక్కడ అమ్మ అడ్రస్లు ఇవి అని తెలిసిన వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా ఇన్ఫామ్ చేస్తున్నారు, కానీ వాళ్ళైతే ఇన్ఫామ్ చేయలేదు సార్ మాకు. వాళ్ళు మనిషి దొరికింది చాలని అతనికి తాపిస్తే అసలు ఏం గుర్తుండదు సార్. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అసలు అర్థం కాలేదు. తీసుకుపోయిన వ్యక్తి ఎవరు మీకు తెలుసామా? అతను ఫోన్ నెంబర్ కానీ ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారు? తెలీదు. ఒక అన్న మాత్రం కనిపిస్తే టౌన్లో కారులో పెట్టుకునేనమ్మా తనని తీసుకొచ్చి వదులుతాను, మీరు జాగ్రత్త అమ్మా టెన్షన్ పడొద్దండి అని అన్నాడు. మళ్ళీ తను తిట్టినాడమ్మా, నేను మధ్యలో వదిలేసిన అనేసి మళ్ళీ నేను రిటర్న్ ఫోన్ చేస్తే మాట చెప్పినాడు. కానీ సార్ నాకు ఒకసారి మీరు ఫోన్ చేస్తుంటే బాగుండేది అన్నా. లేదమ్మా అతను లాంగ్వేజ్లో తిట్టే కొందుకు నేను వదిలేసినాను, తన మళ్ళీ ఎలా పోయినాడో తెలియదు అనేసినాడు ఆ సారు. సో ప్రస్తుతం అగ్గిపెట్టి మచ్చ వాళ్ళ అక్క ఆమె సుజాత సో చాలా వరకు కూడా అగ్గిపెట్టి మచ్చ అని రీల్స్ పేరుతో కానీ వీడియోస్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా తన తమ్ముడు పక్కనే ఉండి ఆమె తీసుకువెళ్తూ తనని జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇచ్చేటువంటి అమౌంట్తో అతనికి హెల్త్ పరంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి సందర్భంలోనే అగ్గిపెట్టి మచ్చ అని వాళ్ళ అక్కకి తెలియకుండా ఒక గ్రూప్ వచ్చి తీసుకొని వెళ్ళిందని చెప్తున్నారు. సో అటు నుంచి వాళ్ళు అగ్గిపెట్టి మచ్చ ఏదో కొద్దిగా దుర్భాషలాడినందుకు అతను అక్కడే వదిలిపెట్టాడు. సో ఆ ప్రాంతం నుంచి దాదాపు 4-5 ప్రాంతాల్లో ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారా, కానీ ఇంతవరకు జాడైతే కనిపించట్లేదు. 3 రోజులు పైన అవుతోంది, అసలు ఎక్కడున్నాడో తెలియదు. సాధారణంగా అతనికి కొంత సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి అతన్ని పూర్తిగా మద్యం సేవించి, అంటే వాళ్ళ అక్క దగ్గర ఉంటే అతనికి ఎంత కావాలో అంత ఇచ్చి కొంత వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అగ్గిపెట్టి మచ్చ ఆ ఒక్క స్థితిలో లేదు కాబట్టి అతను ఏమై ఉంటాడు, అసలు ఎక్కడికి వెళ్ళినాడు, అగ్గిపెట్టి మచ్చ ఆచూకీ కనుగొనాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఆధారంగా ఫోన్ ఆధారంగా వాళ్ళు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం 3 రోజులకు పైగా అయింది కాబట్టి ఫోటో చేతపట్టి పోలీస్ స్టేషన్ వద్ద బోరును విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం అయితే ఇవ్వండి, ఎందుకంటే అతను కొంత సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఇబ్బందులు పెట్టేటువంటి దృశ్యాలు మనం చూసే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా ఆచూకీ కనిపిస్తే మాత్రం చెప్పండి అంటూ వాళ్ళ అక్క ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది.